40వ అధ్యాయము బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 40. నిర్గమకాండము 40వ అధ్యాయము 33వ వచనం నుంచి కొద్ది మాటలు మనం చూద్దాం. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను చేసి అలాగున మోషే పని సంపూర్తి చేశాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఎల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండేది. ఇశ్రాయేలీయులు అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములోనూ ఇలాగునే జరిగెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జ్వరపతి నాయన, ఈ దినం మరోసారి మమ్మల్ని అందరూ సమకూర్చి దాన్ని బట్టి నీకు వందనాలు. అదుగు ప్రభా, మొదటి ఆరాధన దేవా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మరొక ఆరాధనకి మేమందరం ఇక్కడ కూడి వచ్చి ప్రభా నీ వాక్యం వినటానికి పూనుకుంటూ ఉండగా మాకు సహాయం చేయండి. బలహీనంగా ఉన్న మమ్మల్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీ వాక్యం మమ్మల్ని సంధించి గద్దించి సరిచేసి నీ కృపకు మాత్రమే మమ్మల్ని పాత్రలు చేయమని నీ బలమైన వాక్యం కింద, బలమైన వర్తమానం కింద, ఈ బలమైన మహిమ మేఘము కింద మమ్మల్ని నిరంతరం నడిపి మహిమను పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి వాక్యం చదువుతుండగా మరి నాకు ఇప్పుడు వర్తమానం మారిపోయింది. సిద్ధం చేసిన వర్తమానం కాకుండా వేరేది ఒకటి వచ్చినది. మనం దాని దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. 33వ వచనంలో ఒక మాట మరి, మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను వేసెను. చాలా జాగ్రత్త. ఆవరణపు తెరను వేసెను. నెక్స్ట్ మాట చూడండి. అలాగున మోషే పని సంపూర్తి చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనిస్తే ఇది మనకి చాలా దగ్గరగా ఉంది. ఈ మాట ఎంత దగ్గరగా ఉన్నదంటే, ఆ గుడారం కట్టేటప్పుడు దేవుడు రాలేదు, ఒక్కొక్క వస్తువు పెడుతున్నప్పుడు దేవుడు రాలేదు. అయితే దేవుడు ఏం చేశారంటే ముందుగా గుడారం ఎలా కట్టాలో చెప్పాడు, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో చెప్పాడు. అన్ని వస్తువులు అన్ని చోట్ల పెట్టేశాడు. అయినా దేవుడు లోపలికి రాల. దేవుడు ఎప్పుడు లోపలికి వచ్చాడని ఇక్కడ మన లేఖనం చెప్తూ ఉన్నదంటే, ఆవరణమును ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను వేసెను, అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆమేన్. ఇక్కడ గుడారం అన్నా మందిరం అన్నా ఏది మీ అనుకుంటున్నప్పటికీ మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఈ మాట అంటే, గుడారం అంటే పాత నిబంధనలో అది ఒక భాగం అనుకోవద్దు. మందిరం అంటే పాత నిబంధనలు దేవుడు కట్టిన ఒక భాగం అనుకోవద్దు. గుడారం అంటే ఇప్పుడు మనం ఉంటున్న చర్చ్ కూడా గుడారం కదా అనుకోవద్దు. నేను మాట్లాడే గుడారం ఏంటంటే ఈరోజు మీరు లేకపోతే నేనయ్యింది. ఆమేన్. దిస్ ఇస్ పర్సనల్ థింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ పర్సనల్ థింగ్. ఈరోజు నేను మీతో వ్యక్తిగతమైన సంగతి మాత్రమే మాట్లాడబోతా ఉన్నా. అది ఏదో అనుకోవద్దు. ఈ గుడారం లోపలికి దేవుడు దిగి రావాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలంటే, ఏవి ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ అక్కడెక్కడ పెట్టి మనం ఈ ప్రయాణంలో దేవుడు చెప్పినవన్నీ పరిపూర్ణం చేశాక అప్పుడు దేవుడు లోపలికి వస్తాడు. అంతేనా? దేవుడు మోషే చెప్పిన మందిరం ప్రకారం మోషే మందిరం మొత్తం కట్టేశాక ప్రతి వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసిన తర్వాత మందస్సం ఎక్కడ పెట్టాలో, రాతి పలకలు ఎక్కడ పెట్టాలో, మన్నా పాత్ర ఎక్కడ పెట్టాలో, ఇత్తడి గంగాళం ఎక్కడ పెట్టాలో, ప్రజలు ఎక్కడ కూర్చోవాలో ప్రతి ఆవరణం దాని కొలతలు చొప్పున కట్టేసిన తర్వాత అన్ని దాని స్థానంలోకి వచ్చేసాక చూడండి, అప్పటి వరకు ఏముండదంటే దేవాలయ తెర ఉన్నది, అయితే పైకి ఎత్తిపెట్టింది. ఆ తెర కిందకి దించాల.
అక్కడే ఉంది, తెర కిందకు దించాల. నేనంటున్నాను ఈ రాత్రి నీవు కూడా ఇక్కడే ఉన్నావు. లోకానికి నీకు మధ్యలో ఆ తెర కిందకి దించకపోతే దేవుడు లోపలికి రాడు. నువ్వు మిగతా అన్ని చూసుకుంటున్నావు, అది బాగుందా, ఇది బాగుందా, అక్కడుందా, ఇక్కడుందా అన్ని చెక్ చేస్తున్నాం మనం. దట్స్ ఓకే, అది మంచిదే. అయితే ఏంటంటే దేవుడు చెప్పిన చివరి పని చేయాలి. ఆ చివరి పని ఏంటంటే లోకానికి మనకి ఉన్న సంబంధము తెగిపోయినప్పుడు అప్పుడే దేవుని లోపలికి రాగాలి. లోకపు క్రియలు ఆగిపోయినప్పుడు దేవుడు లోపలికి రాగాలి. షకీనా మహిమ అంటే ఈ కాల పరిశుద్ధాత్మ. ఈ గడియ దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ షకీనా మహిమ. ఆ మహిమ మన లోపలికి రావాలంటే మిగతా ఏంది మనం తెగిపోవాలి, మిగతా సంబంధాల నుంచి మనం దూరం జరగాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే లోకపు క్రియల నుంచి నువ్వు దూరము కాకుండా దాన్ని పొందుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఒక మాటను చూద్దాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకని నేను ఇందాక ఆ మాట మాట్లాడానో, ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా నేనేమంటానంటే కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మన లోపలికి వచ్చాక, దేవుడు నా హృదయం లోపలికి వచ్చాక నేను నా హృదయంలో ఉండి ఆలోచన చేయలేను. యెహోవా మహిమ మందిరం మీద నిలిచినప్పుడు మోషే ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళలేకపోయాడు. గుడారం కట్టింది మోషేనే, కానీ ఇప్పుడు మోషే లోపలికి పోలేకపోయాడు. కారణం ఏంటి? దేవుడు యొక్క మహిమ యొక్క తేజస్సు మొత్తం నిండిపోయింది. షకీనా మహిమతో మొత్తం నిండిపోయింది, లోపలికి పోలేకపోయాడు. నేనేమంటానంటే అదే షకీనా మహిమ నీ హృదయం లోపల నిండితే నువ్వు సొంత ఆలోచన చేయలేవు, నీ పని నువ్వు చేయలేవు, నీ ఇష్టంగా నువ్వు పోలేవు. ఎందుకంటే నీ లోపలికి నువ్వు పోనీయకుండా దేవుడు యొక్క మహిమతో నువ్వు నింపబడి ఉన్నావు. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తుంది అది. ఎందుకు ఆయన మన లోపలికి రావాలని ఆశపడతా ఉన్నాడంటే ఆయన యొక్క మహిమ మేఘముతో నిన్ను నింపాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు మహిమ మేఘంతో నింపబడ్డావు, అక్కడ మాట చూడండి, ఆ మేఘం మందిరం మీద నిలుచుట చేత వెళ్ళిపోలా, అక్కడే ఉన్నది. ఈరోజు మన యొక్క పరిస్థితి ఏంటంటే, మొన్న మీకు గుర్తుందో లేదు, జ్ఞాపకం ఉందా? మీ ఇద్దరే ఉన్నారు, మీ ఇద్దరికే తెలుస్తుంది. ఐజాక్ కూడా ఉన్నాడు, ఇస్సాక్ కూడా ఉన్నాడు. మన 25 నైటు వేరే ఊరికి వెళ్ళాం, యానం దగ్గరలో ఒక ఊరికి వెళ్ళాం. మీటింగ్ అయిపోయి వస్తామంటే మంచు బాగా ఉన్నది. ఎంతగా మంచు ఉన్నదంటే రోడ్డు మీదకి మేఘాలు దిగిపోయినాయి. నిజమేనా? నేను అప్పుడు ఒక మాట చెప్పా, అద్దాలు లంచండి, చేతులు బయట పెట్టండి అని. అనమాట ఎందుకు? మనం పైకి పోయి మేఘాలు తాకలే, మేఘం కిందకి దిగి వచ్చింది. ఇప్పుడు ఆ మేఘం తాకితే అనుభూతి అంటే మీకు తెలుస్తుంది, ఒకసారి మీరు ఫీల్ అవ్వండి అని చెప్పినాను. ఎమ్మటి అద్దాల నుంచి వీళ్ళు చేతులు బయటకు పెట్టాక మేఘం తాకగానే అన్నాను, నేను చేయి పెట్టలేదు. నేను అంటాను, నాకు అనుభవం ఉన్నది కాబట్టి నేను అన్నాను, చేయి పెట్టినప్పుడు మేఘం తాకిందని. తాకిందని ఎలాగుందంటే చల్లగా ఆ చేతి అంత తడినట్టుగా ఉన్నదని. ప్రైజ్ ది లార్డ్. ఆ కొద్దిసేపటికి వీళ్ళు ఏంటంటే ఒక ఒక ప్రత్యేకమైన అనుభూతిని చెందుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఆ మేఘం తాక్యాము, వెళ్ళిపోయింది. ఇక్కడేం చేసింది? ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత ఒక్క క్షణము తాకెళ్ళిపోతే నీకు అంత ఆనందంగా అనిపించింది. భూ సంబంధమైన భౌతికమైన లోకంలో ఒక మేఘం వల్ల సంతోషం కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైన మేఘము, మహిమా మేఘము, శక్తివంతమైన మేఘము, సర్వ సృష్టికర్త యొక్క మేఘము, దేవుడే మేఘంగా దిగివచ్చి, పరిశుద్ధాత్మ మేఘంగా దిగివచ్చి ఆయన నీ మీద నిలిచి ఉన్నప్పుడు చూడండి. నేను ఆ రోజు ప్రత్యేకంగా గమనించాను వీళ్ళని. నేను ఎవరు టచ్ చేస్తారో వాళ్ళందరూ ముఖాలు చూస్తున్నా, తెలియకుండా వీళ్ళు ముఖం మీదకి ఒక చిరునవ్వు వచ్చింది. ఎందుకు ఆ చిరునవ్వు వచ్చిందంటే అది అలా చేతికి తగలగానే ఇక్కడ తగిలితే చేతికి ఎక్కడి నుంచి నవ్వు బయటకు వస్తున్నది. నేనంటాను, దేవుడు ఒక మహిమ మేఘము నీ హృదయాన్ని తాకినప్పుడు నేనంట ఈ శరీరం మొత్తం మారుతుంది, ఆలోచన మొత్తం మారుతుంది, జీవితం మొత్తం మారుతుంది, పద్ధతి మొత్తం మారుతుంది, నీ సాక్ష్యం మొత్తం మారుతుంది. కారణం ఏంటంటే ఒక్క చోట మహిమా మేఘం నిన్ను తాకటం ప్రారంభించినదంటే నీ లోపలికి వచ్చి పని చేయటం ప్రారంభిస్తుంది. అది తాకి వెళ్ళిపోవద్దు, నా కోరిక అది. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత
ప్రైజ్ ది లార్డ్. యెహోవా తేజస్తో నిండు, మందిరము యెహోవా తేజస్తో నిండును కనుక మోషే ప్రత్యక్షము గుడారము లోపలికి వెళ్ళలేకుండాను. నేనంటున్నా, నీ మీద కూడా మహిమ మేఘంగా నిలిస్తే, వాక్యం యొక్క ప్రభావం నిలిస్తే, పరిశుద్ధాత్మ శక్తిగా నిలిస్తే, ఆయన యొక్క ఆత్మ ముద్ర నీ మీదగా నిలిచి ఉంటే నీవు నీ జీవితంలోకి పోలేవు. ఆయన నీ జీవితంలో ఉండి నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు ఆ మేఘం నడిస్తే వీళ్ళు నడిచారు. అప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు? నువ్వు సొంతగా ఆలోచించేయు. నీ లోపల ఉన్న తేజస్సు, ఆ మహిమ, పరిశుద్ధాత్మ, దేవుని యొక్క వాక్యం నిన్ను ఏమి నడవమని చెప్తే నువ్వు ఆ పని చేస్తావు, అటువైపే నడుస్తావు. నీ ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేకుండా దేవుడు పూర్తిగా నిన్ను ఆయన స్వాధీనం తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయారు. నీలోంచి కూడా మేఘము పైకొచ్చి నువ్వు నడువంటే నువ్వు నడుస్తావు, ఆగంటే నువ్వు ఆగిపోతావు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. నేనంటున్నది వారి ప్రయాణ పద్ధతే కాదు, మన పద్ధతి కూడా అలాగే ఉంటుంది. నేను వాక్యం నడవమన్నప్పుడు నడిస్తే ఎంత బాగుంటుంది. నువ్వు నిర్ణయం తీసుకోమన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా. మన ఆలోచన కాదు, ఆయన ఆలోచన మనం ఫాలో అయితే మనము పడిపోము, జారిపోము, వెనకడుగేయము, తొట్టిల్లవు, తడబాటు నీ జీవితంలో ఉండదు, కంగారు ఉండదు, ఆందోళన ఉండదు, ఒత్తిడి ఉండదు, మానసికమైన బలహీనతలు ఉండవు, లోక సంబంధమైన ఇబ్బందులు, శోధనలను పట్టి బంధించి ఉంచలేవు. కారణం ఏంటంటే నడిపించేవాడు యెహోవా, నేను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. దేవుని యొక్క వాక్యము నేను నడిపిస్తా ఉన్నప్పుడు నువ్వు బలహీనుడిగా ఎందుకుంటావు? ఆమేన్. ఇశ్రాయేలులందరి కనుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. ఇక్కడ కానీ మీరు గమనిస్తే మీకు సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏంటి ఈ సంగతి అంటే, ఆయన పగలు వదిలిపెట్టిన, రాత్రి వదిలిపెట్టిన. రోజుకుంది పగలు రాత్రే. ఈ రోజుకి పగలు రాత్రే, రేపటికి పగలు రాత్రే. మనము కూడా అలాగే దేవుడితో దివారాత్రాలు నింపబడితే, ఆయన ఆత్మచేత నింపబడితే, మనం ఆయన నడిపించబడతా ఉంటే, చూడండి ఈరోజు మనకున్న బలహీనత ఏంటంటే, మొన్న మేము మాట్లాడుకున్నట్టుగా రోడ్డు మీద వెళ్తే కాసేపు ఆ మేఘం దాకాం, సంతోషపడ్డాం. అసలు ఇలాగ ఉంటుంది కదా. మనం కూడా ఏం చేస్తామంటే, శుక్రవారం వచ్చి మేఘం వస్తే దాకెళ్తున్నాం, ఆదివారం వచ్చి మేఘం దాగిపోతున్నాం. మిగతా రోజులు ఎలా ఉన్నా మిగతా రోజులు అదే మాట్లాడతాను నేను. ఇప్పుడు ఈ మేఘము పగలు ఉన్నది, రాత్రి ఉన్నది. ఇప్పుడు మనం విన్న వాక్యము రేపొద్దున ఉండాలి, రేపు సాయంత్రం కూడా ఉండాలి, ఈ రోజు రాత్రి కూడా మనతో పాటు ఉండాలి. అంటే విన్న వాక్యం మనలోంచి బయటికి పోవద్దు. ప్రతి వారం మనం ఎందుకు వాక్యం వినాలి, ఎందుకు సంఘానికి రావాలి, ఎందుకు ప్రార్థన చేయాలంటే, నేను తరచుగా చెప్పే మాట, నిన్న వారం నువ్వు విన్న వాక్యానికి ఈ రోజు నువ్వు వినే వాక్యము దానికి జతవ్వాలి. ఆ వాక్యం అలాగే ఉండాలి, దాని మీద ఈ వాక్యము కలపబడాలి. అంతేనా? నిన్నటిది ఉండాలి, ఈ రోజుది ఉండాలి. అప్పుడు రేపు నీకు బలం. ఈ రోజు వినేటప్పటికి మనం ఎలాగొస్తామంటే, పాస్టర్ గారు ఇప్పుడు హృదయాలు ఖాళీ చేసి రమ్మన్నాడు కదా అని చెప్పి నిన్న వాక్యం మొత్తం కడిగేసి తుడి చేసుకుని మళ్ళీ ఈరోజు వచ్చేస్తాను. ఇది ఎట్లాగే అవుతుంది? నా ఉద్దేశం ఏంటంటే, లోకంలో కడిగేసుకోండి, వాక్యములు అవి నిలబెట్టుకోవాలి. అవి పోతాడు దానికి పరిగెత్తి పట్టుకోవాలి. వాక్యాన్ని మనం వెంటబడి పట్టుకోవలసిన వారం అయి ఉన్నాం. ప్రజలో ఎందుకంటే ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, పాత నిబంధనలో షకీనా అనే పదానికి అర్థం ఏంటంటే డ్వెల్లింగ్ ఆర్ సెటిలింగ్ అని, నివాసం చేయుట, నివసించుట అని అర్థం. ఇప్పుడు దేవుడు వచ్చిన దీనికి షకీనా మహిమ అంటే అర్థం ఏంటంటే, దేవుడు యొక్క ప్రభావము నీతో నివాసం చేయుట, ఆయన యొక్క సన్నిధి నీతో పాటు ఉండుట అని అర్థం. మరి ఇప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చిన దగ్గరికి అంటే వచ్చి వెళ్ళిపోవటానికి కాదు, వచ్చి మనతో పాటు నివాసం ఉండటానికి. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరూ జ్ఞాపకం చేస్తాను, మళ్ళా నేను తరచుగా అడిగే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా. యెహోవా అంటే అర్థం ఏంటి? తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. ఇప్పుడు దేవుడు ఆయన పేరు యెహోవా అయితే దానికి అర్థం ఏంటంటే తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? షకీనా మహిమ అంటే ఆయన వచ్చి నివాసం చేస్తానంటున్నాడు. యేసుక్రీస్తు కూడా ఒక మాట చెప్పాడు, నేనుండు చోటు మీరు కూడా నివాసం చేయుటకు మీ కొరకు నివాస స్థలం సిద్ధపరచుతున్నారు. అంటే శాశ్వతంగా ఆయన నివాసం ఉండటానికి సిద్ధం చేస్తున్నాడు. షకీనా మహిమ అంటే నివాసం ఉండుట, యెహోవా అంటే తన కుటుంబంతో కలిసి జీవించుట. ఈరోజు దేవుడు ఆశపడుతుంది ఒకటే, మనతో పాటు కలిసి జీవించాలి. సో మనం ఏం చేస్తున్నాం? ఆయనకి దూరం జరుగుతున్నామంటే అర్థం ఏంటంటే ఆయనతో ఉండటం ఇష్టం లేదు.
కానీ మనం ఏమంటాం, మనకి పేరు మాత్రం క్రైస్తవుడే, మన పేరు విశ్వాసే, మన పేరు వర్తమాన విశ్వాసే. అయితే మనం చేసే పనులు ఎలాగున్నాయంటే వాక్యానికి దూరంగా. అయితే ఆయన ఏమంటున్నాడు, నేను మీ యందు మీరు నా యందు ఉన్న ఎడల. చెప్పలేదా? నేను మీ యందు మీరు నా యందు చెప్పండి తర్వాత మాట. నిలిచి ఉండిన ఎడల అంటే నివాసం ఉండిన ఎడల. ఆయన ఆశిస్తున్నది అదే. ఈరోజు మనతో పాటు నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓ చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. ఇంతకీ ఆ దేవాలయం తెర ఇప్పుడు మోషే కిందకి వేయగానే, ప్రత్యక్ష గుడారం తెర కిందకి లాగ్గానే ఆ లోపల మహిమతో నిండిపోయింది. మోషే లోపలికి పోలేకపోయాడు బైబిల్ చెప్తాడు. మోషే బయటకు వచ్చేసాడు. అయితే ఇప్పుడు అడుగుతున్నాను, ఆ తెర వేసిన తర్వాత ప్రజలందరూ వచ్చిన తర్వాత బయట ఆవరణంలో ఉన్న ప్రజలకి లోపల తెర వెనకాల ఏముందో తెలియదు. తెర వెనకాల ఏముందో తెలిసిన వాడు మోషే ఆహారంలే, మిగతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆవరణంలో వచ్చిన వాళ్ళు ఏం చేసుకుంటారంటే బయట తెరను చూస్తారు, ఒక రెడ్ కట్టను కనిపించి వెళ్ళిపోతున్నారు. అది రెడ్ కట్టను కూడా కరెక్ట్గా మాట్లాడితే ఆ పైన కప్పు చుట్టుపక్కల ఉన్నది ఇదంతా దేంతో చేయబడిందంటే బైబిల్ చెప్తుంది సముద్ర వత్సలతోళ్ళు. సముద్ర వత్సలతోళ్ళు. ఇంకొక రకంగా మాట్లాడితే ఇంగ్లీష్లో అది ఏముండదంటే బ్యాడ్జర్ స్కిన్ అని ఉంది. బ్యాడ్జర్ స్కిన్. ఏంటి బ్యాడ్జర్ అంటే కరెక్ట్గా మనం చూస్తే ఆ సముద్ర వత్సలతోళ్ళు అనగా బ్యాడ్జర్కి మనకి దగ్గర పోలిక. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడంటే ఆ చర్మాలు వెనకాల దేవుడు ఉన్నాడు. సముద్ర వత్సల తోళ్ళు అంటే ఆ జంతువు యొక్క చర్మంతో ఆ గుడారం అంతా చేయబడితే దాని లోపల దేవుడు ఉన్నాడు. ఈరోజు కరెక్ట్గా మాట్లాడితే ఇదిగో ఈ చర్మం వెనకాల మళ్ళా దేవుడు ఉన్నాడు. ఆ గుడారం ఈ గుడారం పోలుస్తున్నారు. అయితే ఆ గుడారం లోపల దేవుడు నివాసం ఉన్నాక మరి ఇంకేదీ లేదు. ఇప్పుడు మనం ప్రయాసపడతాం దేనికి? దేవుడు ఆశిస్తున్నది ఏంటి అంటే ఒక్కటే, మన లోపలికి మళ్ళా దేవుడు దిగి రావాలి. అంటే ఈ చర్మాలు వెనక్కి దేవుడు దిగి రావాలి. అయితే ఇక్కడున్న ఈ చర్మము అక్కడ ఆ గుడారముతో, ఆ గుడారముని కప్పబడిన చర్మం ఏదైతే ఉందో, రెండు చర్మాలు ఇంచుమించు ఒకటే, పేర్లు మాత్రం మారినాయి. దాని పేరు బ్యాడ్జర్ అంటారు. ఇక్కడ మన పేరేమో మనిషి అంటున్నారు, అంతే తేడా. అయితే జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు దేవుడు కూడా గుడారం కట్టాలంటే చాలా సముద్ర వత్సలతో అవసరమైంది. ఒకదాంతో కట్టలేం. కారణం ఏంటంటే సముద్ర వత్సలతోళ్ళు అంటే మనకి బ్యాడ్జర్ అంటే మనకి ఇక్కడ అర్థం కాకపోవచ్చు, కానీ మీకు అందరికీ తెలిసే దగ్గరగా ఉండే ఒక జంతువు అని చెప్తాను. ముంగీస పేరున్నారు, చూసారా? ఎట్లా ఉంటుంది? కొంచెం ఉడత, కొద్దిగా గేలిక, ఇంకొంచెం పెద్ద తీసుకొని పోతే ముంగీస. దానికన్నా ఇంకొంచెం ఇంచుమించు అదే సైజు కొంచెం లావుగా ఉంటుంది. దాని పేరు బ్యాడ్జర్. అలాగే ఉంటుంది. ఇంత ఉంటుంది, ఒక మోర ఉంటుంది, గట్టిగా మాట్లాడతారు. ఈ మోరున్న దాంతో దాన్ని చంపి ఆ చర్మం తీసి దాన్ని ఎండబెట్టి ఆరబెట్టి దాన్ని మొత్తం రుద్ది దానికి ఉన్న స్మెల్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఆ గుడారానికి కట్టడానికి పక్కన ఇంకొక చర్మంతో కలపాలి. అవునా? చూడండి, ముందు దీన్ని పట్టుకోవాలి, ఆ తర్వాత దాన్ని చంపాలి, తర్వాత దాని చర్మం తీయాలి, ఎండబెట్టాలి, నానబెట్టాలి, కడగాలి, దాని వాసన మొత్తం పోయేలా చేయాలి. సరే, ఇప్పుడు మన సంగతి ఏంటి? ముందు ఈ బ్యాడ్జర్ని పట్టుకోవాలా, తర్వాత ఏం చేయాలా? చంపాలి. ఎట చంపాలి? లోకర్ నుంచి మనం సపరేట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? చర్మం తీయాలి, దీన్ని నానబెట్టాల, కడగాల, ఎండబెట్టాల. మనం కూడా అంతే కదా, బాప్తిజంలో ముంచేది దేనికి? నీళ్ళలో ముంచేది దేనికి? ఆ తర్వాత నువ్వు కడగబడతావు. ఆ తర్వాత ఏమిటైపోవాలా? నీళ్ళలో మునగ్గానే మొత్తం అయిపోవాలా. ఆ తర్వాత ఏమవ్వాలా? ఎండబెట్టబడాలా, నానబెట్టబడాలా. అంటే నువ్వు లోకం నుంచి దూరంగా ఉండాలి, లోకపు ఆశ నుంచి దూరంగా ఉండాలి, లోకపు ఆలోచన దూరంగా ఉండాలి, లోక పద్ధతులు దూరంగా ఉండాలి, లోకం సంబంధించిన ప్రతి సంగతి నుంచి నువ్వు దూరంగా ఉన్నప్పుడు అప్పుడు కడగబడి, నానబెట్టబడి, కొట్టబడి, ఆరబెట్టబడి, పాత వాసన మొత్తం పోయిన తర్వాతే అది గుడారంను కట్టి గుడారంను కప్పే ఆ గుడారపు ఒక తెరలోపలికి వచ్చింది. అంటే మనము కూడా ఎమ్మటి దేవుళ్ళలోకి రాలా, చర్చిలోకి రాగానే దేవుళ్ళలోకి రాలా, బాప్టిజం పొందగానే దేవుళ్ళలోకి రాలా. ఎప్పుడు వచ్చినట్టు? కడగబడి, ఎండబెట్టబడి, నానబెట్టబడి, ఆరబెట్టబడి, ఎండి లోకం నుంచి పూర్తిగా వేరయ్యాక ఆ తర్వాత మనల్ని ఇంకొక దాంతో కలిపాక అప్పుడు వచ్చాను. ఆ తర్వాత పైన వేసి అప్పుడు కూడా ఇంకా దేవుడు లోపలికి రాలా. ఎప్పుడు వచ్చినాడు దేవుడు? ఆ గుడారం మొత్తం పైన కప్పేశాక, కప్పంతా నిండిపోయాక, లోపల వస్తువులన్నీ పెచ్చబడిన తర్వాత, అంటే లోకం నుంచి మనం వేరైపోయాక మన లోపలికి దేవుడు ఒక వాక్యం మొత్తం వచ్చి ప్రతి వాక్యం మనలో ఒక మన స్థానం ఏంటో తెలియచేసి మనందరూ మన స్థానంలో పెట్టిన తర్వాత మన లోపల
దేవుడు మనల్ని ఎవరిని ఎక్కడ పెట్టాడో ఆ స్థలం మనం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు లోపలికి వస్తాడు. ఎంత పని ఉంది? మనం ఏమనుకుంటాం చర్చికి వచ్చి? వినపడలేదండి. దేవుని సన్నిధికి వెళ్ళాం. దేవుడి సన్నిధి అంటే ఎక్కడా? ఇది దేవుడి సన్నిధి కాదు. దేవుడి సన్నిధి అంటే నీ లోపలికి దేవుడు రావటము. అప్పుడు నీవే దేవుని సన్నిధి అవుతావు. చూడండి, ఎక్కడ కూడా చర్చి లోపల దేవుడు ఉంటాడని దేవుడు ఎక్కడ చెప్పలా. మీరు ఎక్కడో గమనించండి. ఆ దేవాలయపు తెర తీసేసిన తర్వాత దేవుడు లోపల లేడు. వాళ్ళు నడిపించడానికి వాళ్ళ గమ్యం చేరేంత వరకే దేవుడు ఉన్నాడు. అయితే ఈరోజు ఈ గుడారము లోపలికి దేవుడు రావాలని ఆశపడతా ఉన్నా. ఈ గుడారాన్ని దేవుని గుడారంగా నువ్వు మార్చాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని నువ్వు ఎరుగువా. నీ దేహమే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని నువ్వు ఎరుగువా. పౌలు గారు ఈ గుడారం మాట్లాడటల్లా, ఈ గుడారం మాట్లాడుతున్నాడు. ఆ గుడారంతో ఈ గుడారం పోలుస్తున్నాడు. దానికని ఇంకో మంచి మాట అన్నాడు, ఈ గుడారము పూర్తిగా శిథిలమైపోతే వేరొక గుడారం నా కొరకు ఉన్నది. ఈ గుడారంలోకి దేవుడు వచ్చేసాక, అందుకని యేసుక్రీస్తు చెప్పలేదా, ఇదిగో మీరు కట్టిన ఈ దేవాలయం ఏదైతే ఉందో 46-48 సంవత్సరాలు కట్టారు వాళ్ళు సుమారుగా. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు పైకి లేపుతాను. వాళ్ళు ఏమనుకున్నారు? ఇంకా పెద్ద చర్చి కడతాడేమో అనుకున్నారు. 40 ఏళ్ళు కట్టారు ఈ చర్చి, ఈయనేంటి 3 రోజుల్లో కడతానంటున్నాడు. అది ఆశ్చర్యం. ఆయన చెప్పింది ఏంటి? యేసుక్రీస్తు అనే గుడారం గురించి మాట్లాడారు. వాళ్ళేం చూశారు? లోక సంబంధమైన గుడారం గురించి చూశారు. అంతేనా? హైదరాబాద్లో ఒక ఆయన చర్చి కట్టాడు, జ్ఞాపకం ఉందనుకుంటా మీకు. 52 రోజుల్లో కట్టాడు. 52 రోజులు కట్టే చర్చ్ అన్నాడు. ఏ చర్చి కావాలి దేవుడికి? ఆ చర్చా ఈ చర్చా? దేవుడు కట్టమంటే ఈ చర్చ్. సరే, ఆ చర్చి 52 రోజుల్లో కట్టావు, ఈ చర్చి మరి వాళ్ళది ఇంకా బిగిన్ కాలేదు. ఇంకా ఈరోజు నేను కూడా చెప్తున్నా, మన చర్చ్ బిగిన్ అయ్యేది, మన చర్చ్ అంటే నా చర్చ్ అంటే నేను దేవుడు యొక్క ఆత్మ లోపలికి ఆహ్వానించాక ఆయన లోపలికి అడుగు పెట్టిన తర్వాతే నా సంఘము నేను అనేది కట్టబడతాను. నా గుడారం అనేది కట్టబడుతుంది. కాబట్టి నా గుడారం కట్టబడాలంటే ముందు దేవుడు లోపలికి రావాలి. ఆయన దేవుడు లోపలికి రాకుండా నా గుడారం పని పూర్తి కాదు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ అడుగుతున్నా, ఆ పాత దేవాలయం లోపల ఏమున్నదో బయట వరకు తెలియదు. లోపల ఉన్నవారికి బయట ఏమున్నాయో తెలుసు. వచ్చిపోయే అహరోనుకు తెలుసు. దాన్ని కట్టిన దేవుడు ఒక ప్లాన్ ఇచ్చిన తర్వాత మోషేకి తెలుసు, మరి ఇంకెవరికి తెలియదు. అలాగే ఈరోజు మన లోపల ఏమున్నదో మనల్ని భూమి మీద పంపించిన దేవుడికి తెలుసు. మన లోపల ఏముందో మనకి తెలుసు, బయటోడికి తెలియదు. అయితే ఒక ప్రశ్న అడుగుతున్నా, పాత దేవాలయంలో ఆ తెర వెనుక ఏమున్నది? యెహోవా ఏమై ఉన్నాడు? ఆ తెర వెనుక ఏమి దాగి ఉన్నది? ఏమంటారు? ఆ తెర వెనకాల ఏమున్నదో ఈ తెర వెనకాల అదే ఉండాలి. నీ హృదయానికి వేసిన తెర లోపల ఏముండాలంటే ఆ గుడారం లోపల ఏమున్నదో అదే ఉండాలి. ఒక మాట మీ జ్ఞాపం చేస్తున్నా, వాక్యమును అది దాచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఈస్ హైడింగ్ ద వర్డ్ ఇన్సైడ్ ది కర్టెన్. ఆ దేవాలయపు తెర లోపల ఏదైనా దాచిపెట్టిందంటే ఒకటే, వాక్యమును దాచిపెట్టింది. లోపల మందసం ఉంది. మందసం లోపల ఏమున్నది? 10 ఆజ్ఞల రాతి పలకలు ఉన్నాయి. అంటే అది వాక్యాన్ని మందసం దాస్తే, మందసాన్ని చుట్టుపక్కల బంగారపు రేకు దాస్తే దానిని దేవాలయపు తెర దాచింది. ఈరోజు మన హృదయంలో మధ్యలో ఉండే ఆ స్థలం పేరే మందసం ఉండే స్థలం, దేవుని యొక్క సింహాసనం ఉండే స్థలం. ఈరోజు మందసం అంటే ఏంటంటే దేవుడు నివాసం చేసే స్థలం. ప్రత్యక్షపు గుడారంలో దేవుడు నివాసం చేస్తాడు. కరెక్ట్గా మాట్లాడితే ఆ పాత సముద్ర వర్షల చోళ్లతో చేసిన తెర వెనకాల దాగున్నది వాక్యము. ఈరోజు మరి ఈ తోలు వెనకాల దాగుండాల్సింది వాక్యం అంటది. చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నా. ఇంతే ఉంటుంది బ్యాడ్జర్ అంటే, మన మూర కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఇంత చిన్న బ్యాడ్జర్ని ఎన్ని బ్యాడ్జర్లను తీస్తే ఆ చర్మం మొత్తం వస్తుంది? చాలా కావాలి. ఈరోజు దేవుడు తయారు చేస్తున్న వధువు అనే మహోన్నత కళాఖండం కూడా అటువంటిది. చిన్నది కాదు, చాలా పెద్దది. మనమందరం కలిస్తేనే పరిపూర్ణమైన దేవుని యొక్క సంఘంగా పిలువబడే వధువు అవుతాం. ఆయన యొక్క శరీరంగా పిలువబడే సంఘం అవుతాం. ఆయన పరిపూర్ణమైన సంఘం కావాలంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటే తప్ప దేవుడు మనల్ని వాడుకోలేడు. ఎన్ని తోళ్ళు తీస్తే అంత వస్తుంది. మీకు తెలుసా, ఆ చర్మం సాగదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఎందుకని మనల్ని ఆ బ్యాడ్జీలతో పోలుస్తానంటే,
బ్యాడ్జర్లు ఒకదానికి ఒకటి పడవు. నిజమేనా? ఒకదానికి ఒకటి పడదు. మరి మనకి చెప్పండి. చూడండి, ప్రతి ఇంట్లో బ్యాడ్జర్లు ఉంటాయి. అవి ఎవరితో మాట్లాడు వింటూ ఉంటాయి. సంఘంలో బ్యాడ్జర్లు ఉంటాయి, ఇంకోళ్ళతో మాట్లాడవు. ఏంటి ఇవన్నీ? బ్యాడ్జర్లు. అయితే దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఒకవేళ తిమింగలం తోలుతో కట్టేయండి అయిపోను. ఒక తిమింగలం చెబితే మొత్తం చర్చ అంతా వచ్చేసింది. కానీ దేవుడు ఏమడిగాడు? బ్యాడ్జర్లు నాకు అయ్యే కావాలన్నాడు. ఇప్పుడు దేవుడికి ఏం కావాలంటే ఆయన విశ్వాసులతో కట్టమన్నాడు. విశ్వాసులతో అంటే వాక్య ప్రకారం కూడా విశ్వాసంతో కట్టాలి. ఇప్పుడు దేవుడు ఒక సంఘం కట్టాలి. చిన్న విషయం, పెద్ద విషయమా? ఎందుకు పెద్ద విషయం? మనమందరం బ్యాడ్జర్లం కాదా? బ్యాడ్జర్లం. సువార్త చేయమంటే ఏం చేస్తాం? నేను గలవాలి వాళ్ళతో. ఇద్దరు కలిసిపోండి అంటే నేను అంత గలవను, నేను ఇంత గలవను, నేను ఆయనతో గలవను, నేను ఇంత గలవను, వాళ్ళది వీళ్ళది పో, నేను పోని పో. బ్యాడ్జర్ల స్వభావం ఇది. ఎన్నిక చేయబడిన వ్యక్తులు పరిచర్య చేయకపోతే ఆ ప్రభావం సంఘం మీద కూడా కాదు, ఎన్నిక చేయబడిన వ్యక్తి మీద కూడా ఉంటుంది. మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు నీకు ఒక పని ఇచ్చి, ఒక తలాంతి ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని ఏంటంటే, అపోస్తలుని పౌలు జ్ఞాపకం ఉన్నదా? అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల, కొంచెం గట్టిగా చెప్పండి, ఎవరికి అపోస్తలుని పౌలుగా, ఈ కాల ప్రవక్తగా, చెప్పండి, పోనీ సంఘ కాపరిగా, ఎవరికి? ఇది దేవుళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి. ఎవరైతే ఆ భారము తీసుకున్నారో, ఆ బాధ్యత తీసుకున్నారో వాళ్ళందరికీ ఎలాగ ఉండాలంటే, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఈరోజు మనం ఎలా అయ్యామంటే రిలాక్స్ కావాలి. మనకి ఏం చేసినా రిలాక్స్. బయటికి వెళ్ళి రాగానే ఫస్ట్ ఏం చేయాలా? ఆగు, కాసేపు పడుకొని రిలాక్స్ అవ్వాలి. నాకు కాఫీ ఇవ్వు, లేదంటే చల్లగా వాటర్ బాటిల్ తీసుకో. ముందు కాసేపు పడుకున్న తర్వాత మాట్లాడదాం. ఏం కావాలి? చూడండి, ఆదివారం చర్చ అయిపోయిన ఏం చేయాలి? ఫస్ట్ ఎంతసేపు? సరే పడుకోండి. 12:30కి అయిపోయింది చర్చి. 1 గంటకి ఇంటికి వెళ్ళాం, 1:30కి ఇంటికి వెళ్ళాం, 2 దాకా పడుకోండి, 3 దాకా, 4 దాకా, 5 దాకా పడుకోండి. ఆ తర్వాత సువార్తకి టైం లేదా? కానీ ఆ వాక్యం అయ్యో సువార్త ప్రకటించబడినలా శ్రమ. ఎంత బాధపడుతుంది పౌలు గారు. అసలు ఏం పరిచర్య. పౌలు అంటే పౌలే, ఏదైనా కానీ మామూలు భక్తుడిగా ఇష్టాన్ని భక్తుడు మాత్రం ఉండాలి. ఒకడు ఉండాలి, నేను మాత్రం ఉండద్దు. పౌలు గారు ఉండాలి, నేను మాత్రం ఉండద్దు. సో నీ గడి వర్తమానం ఒక మాట ఉంటుంది. యేసుక్రీస్తు పుట్టాలను కోరుకున్నాడు కానీ ఎవడు వాళ్ళ ఇంట్లో పుట్టాలను కోరుకోలేదు. చూసారా? ఎందుకంటే అక్రమ సంతానాన్ని నిలబడాలి ఆయన వస్తే. అది మేము తట్టుకోలేము కాబట్టి మా ఇంటి వద్దు. కానీ ఆయన పుట్టాలా, పుట్టితే మా రక్షణ. ఆయన మాత్రం రావాలా. అలాగే మన సంఘంలోకి బిలీవర్లు మాత్రం రావాలి, సంఘం మాత్రం పెరగాలి, మొత్తం పెరిగిపోవాలి, ఖచ్చితంగా మా సంఘం పెద్దదవ్వాలి. ప్రభావ నేను మాత్రం పని చేయద్దు, ప్రభావ నేను మాత్రం సహాయం చేయద్దు, ప్రభావ నేను మాత్రం ఏమి చేయదు. మా చర్చి మాత్రం పెద్దది అయిపోవాలి. కొంతమంది వచ్చాను, మాస్టర్ గారు అసలు మీరు చెప్పే వాక్యం 2000 మంది ఉండాలి సంఘంలో. సరే మంచిది, ఇంకెంతమంది వచ్చారు? ఇట్లాంటివి మాట్లాడితే పాస్టర్ గారితో మళ్ళీ మాట్లాడదు. ఎందుకని చెప్పనా? బ్యాడ్జర్లు కోపం వస్తుందా? ఏం పర్లేదండి. మీరు కోపం వచ్చినా బ్యాడ్జర్, రాకపోయినా బ్యాడ్జర్. కాబట్టి నిజం చెప్పాలి కదా. నీకు ఎవరో ఒకటి నువ్వు బ్యాడ్జర్ అని చెప్తే కదా నీకు నాకేం తెలిసేది. నాకు ఒకప్పుడు తెలిసింది ఇదే. మీకు రహస్యం చెప్పొచ్చు. నా భార్య ఇక్కడ కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నామో, మా ఇంటి ముందు ఎవడో తెలియదు, కింద ఎవడో తెలియదు, పైన ఉండేవాడు వాడు మొఖం తెలియదు, పేరు కూడా తెలియదు నాకు. ఇప్పుడు చెప్పండి, నేను ఇంతే అంటే నడుస్తుందా? ఇప్పుడు ఏ చర్చికి పోయినా అక్కడ 2 వారాలు మనం వెళ్ళామా, 3 వారాలు వెళ్ళామా, చర్చిలో అందరి పేర్లు గుర్తు, అందరం కలవలా, అందరం పలకరించాలా? మరి అప్పుడు అలాగున్నా కదా, అన్నేళ్ళు అలాగే ఉన్నా, చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నా. ఒకసారి మా జ్ఞాపకం చేయాలి, మా మేనమామ ఇంటికి వచ్చాడు. ఆయన సినిమాలో ఆర్ట్ డైరెక్టర్గా ఉంటాడు. ఆయన ఇంటికి వచ్చి వారం రోజులు నన్ను గమనించాడు. వారం రోజులు ఒకటే మాట అడిగాడు. మా అమ్మను ఒక మాట అడిగాడు. ఆడికి మాటలు వచ్చా, ఇంటికి రావని అడిగాడు. ఏమన్నాడు చూస్తూ ఉంటాడు, మాట్లాడాడు. ఏమన్నా ఫ్రెంచ్ సినిమాలో వాడు యాక్టర్ లాగా ఉన్నాడు ఏంటన్నా. అంటే వాళ్ళు మాటలు ఉండదు ఆ సినిమాల్లో, అంత ఓన్లీ ఎక్స్ప్రెషన్. నీకు అర్థమైతే అర్థం చేసి, లేకపోతే లేదు. అది వాళ్ళ సినిమా. ఆయన ఆర్ట్ డైరెక్టర్ కదా, అన్ని సినిమాలతో పోల్చి చెప్పాడు.
వీడు మాట్లాడ్డా అన్నాడు. ప్రైజ్ లార్డ్. మరి ఇప్పుడు దేవుని ఇప్పుడు ఎలా చేసుకొచ్చారు? నేను ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏంటి ఆ మాట చెప్పనా? నువ్వు దేవుణ్ణి అడాప్ట్ చేసుకున్నప్పుడు, వాక్యాన్ని లోపలికి తీసుకున్నప్పుడు దేవుడు నిన్ను మారుస్తాడు. ఇది నేను చెప్తున్నాను. నేను నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని మారుస్తాడు అంటున్నా. అయితే కావాల్సింది ఒకటే, పౌలులాగా మనం కూడా ఏమవ్వాలంటే క్రీస్తుకి ఖైదీ అయితే అప్పుడు దేవుడు మనం వాడుకుంటాడు. పౌలుకి ఎవరన్నా పడేదా? ఎవరితో కలిసేవాడా? ఎవరితో కలవలా, ఎవరితో పడలేదు. ఇష్టానుసారంగా ఉన్నాడు. నేను ఇంతే, నాకన్నా భక్తుడు ఎవడు లేడు అనుకుంటా ఉన్నాడు. అయినా దేవుడు ఏం చేశాడు? పౌలుని కొట్టి నువ్వు ఒక బ్యాడ్జర్వి అన్నాడు. నేను ఎప్పుడు బ్యాడ్జర్ని అయ్యాను ప్రభు అంటే, ఇదిగో నువ్వు అందరిని హింస పెట్టట్లేదా? క్రీస్తుని హింస పెట్టాడు. మరి అటువంటి వాడిని ఇప్పుడు ఏం చేస్తాడని క్రీస్తుకు భక్తుడిగా చేసుకుని దేవుడు క్రీస్తుకు ఖైదీగా చేసుకొని క్రీస్తు నిమిత్తము అనేక శ్రమలు పొందడానికి పౌలు దేవుడు రెడీ చేశాడు. అందుకని పౌలు ఆ భారంతో, దేవుడు యొక్క భారంతో, వాక్యం యొక్క భారంతో, సువార్త యొక్క భారంతో అంటున్నాడు, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఏంటి శ్రమ? నాకు సంతోషం లేదు, అది నా శ్రమ. బాప్టిజాలు లేకపోతే ఎలాగుంటుంది? పరిచయం పెరగకపోతా ఉంటే ఎలాగుంటుంది? చూడండి, శ్రమ ఒక రకమైన తెలియకుండా మనల్ని శోధిస్తానే ఉంటుంది. ఏంటి ఇలాగుంది, ఏంటి అలాగుంది, ఏంటి అంతేనే కదా. మన కుటుంబంలో మన సాయంకాలం ఇంటికి వెళ్ళేప్పటికి అందరూ సంతోషం లేకపోతే ఎలాగుంటుంది? భోజనం వండుకున్నా తినడం సంతోషం లేదు, ఎలాగుంటుంది? ఏంటి ఇలాగే? ఏం జరిగింది? ఏదో మిస్ అయ్యి ఏదో కోల్పోతున్నామే. చూడండి, చాలామంది ఇళ్ళలోకి వెళ్తే నువ్వు నాతో మాట్లాడద్దు, నేను నీతో మాట్లాడు, నా పని నాదే, నీ పని నీదే. ఇంకా వీలైతే నా వంట నాదే, నీ వంట నీదే. నా తంటలు నాయి, నీ తంటలు నీదే. నా దరిద్రం నాది, నీ దరిద్రం నీదే. ఎందుకంటే ఇంట్లో నువ్వు పక్కన వాడితో మాట్లాడకపోతే పరలోకాలు ఇంకేం మాట్లాడతావు? నువ్వు పరలోకానికి పోనే పో, అది దరిద్రమే కదా. అది పరలోకానికి పోని నువ్వు ఎక్కడున్నా ఒకటే కదా, అంతేనా? ఎందుకంటే ముందు అసలు మన క్రైస్తవుడు యొక్క జీవితం ఒక పునాదే సహవాసం. నీకు ఇంట్లో సహవాసం లేకుండా ఈదుల సహవాసం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఈరోజు మనకందరికి కావాల్సింది ఏంటంటే దేవునిలో సహవాసం. ఆడు శత్రువు, మిత్రుడు, ఇంటోవాడు, బయటోడు, ముందు నాకు ఒక భారం ఉన్నది. ఏం భారం అంటే పడిపోయినోడు నిలబెట్టాలా, వాక్యంతో మనం కట్టాలా, సువార్త చేయాలా. ఎవరో ఒకళ్ళము ఏదో ఒక చోట ఎవరో ఒకళ్ళని సంపాదించే పనిలోనే ఉండాలి. అంతనే కదా. ఈరోజు మనుషులు ఎంత బలహీనం అయిపోయామంటే ఒక చిన్న మాటదాలు బలహీనం అయిపోతారు. కట్టాలంటే చెప్పండి, నేను రాను. సరే, ఎన్ని మాటలు అనుకున్నా కాసేపు మాటలను పక్క జరిగి దేవుని పని చేద్దామంటే అయిపోయాయి. ఇక నేను మాటలు అనేవాడు. ఓ మాట చెప్తాయి, ఈ గోడని మీకు గట్టిగా బిడిగిలి బిగిచి ఎంతసేపు కుదుతారు? 10 గుద్దులు కుదుతారు. ఒకటి గుద్దాక ఇంక అయిపోద్ది. రెండో దానికి తెచ్చి ఇది గోడ ఏం కుద్దనంట. మరి నువ్వు కూడా ఎవడనేది అంటున్నప్పుడు వదిలేసే కాసేపు ఎట్లుంటుంది? అంటాడు అన్ని మీరు చూడండి, అంకమల కుక్కలు చాలా ఉంటాయి, అవునా కదా? రోడ్డు మీద తిని ఉంటాయి, మిమ్మల్ని చూసి అరవడం రెడీగా ఎట్లా తిరుగుతూ ఉంటాయి. అసలు దాన్ని పట్టించుకోవద్దు. ఏం సిద్ధం? పట్టించుకోకపోతే ఏం చేస్తుంది? నువ్వు దాన్ని చూసి ముందుకి వెనక్కి అది గరుతుంది వచ్చి. నా మాటలు మీకు అర్థమే అనుకుంటున్నాను. అంకమల వాళ్ళకి చాలా త్వరగా అర్థమవుతుంది ఇట్లాంటివి. నేను మళ్ళా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. మన జీవితంలో కూడా అంతే. ఆడేమో అంచాడేమో, వీడేమో అంచాడు, అది నన్ను చూస్తున్నాడు, చూడు అన్నామని అది ఏదో చూస్తాడు అంచాడు. నువ్వు వాడిని పట్టించుకోకపోతే ఎవడు అనేది? నువ్వు పరిచయంలో ఉంటే కుక్కలు మురుగుతూనే ఉంటాయి, నువ్వు ప్రార్థన చేస్తే కుక్కలు మురుగుతూనే ఉంటాయి, శబ్దాలు వస్తూనే ఉంటాయి, నీ జీవితం మీద వేలైతే చూపిస్తూనే ఉంటాడు, విమర్శ చేస్తూనే ఉంటాడు, ఎవడు పనిచేయడు. చూడండి, యేసుక్రీస్తు వచ్చి బెతెస్దా కుమారుడి దగ్గర స్వస్థపరిచావయ్యా, నువ్వు నిజంగా దేవుడు కుమారుడివి అని చెప్పాల్సింది పోయి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈరోజు విశ్రాంతి దినంగా స్వస్థపరిచేవి నువ్వు అంటే వాళ్ళు స్వస్థత చూపారు. స్వస్థత దేవుడు చేస్తున్న సంగతి మర్చిపోయి విమర్శ ఒక్కటే ఎత్తుక్కున్నారు. అలాగే నువ్వు సక్రమంగా ఉంచనా, వాక్యానుసారంగా ఉంచనా, అపవాది ఎప్పుడు ఒక విమర్శను నీ మీద వేయాలని, ఒక బురద నీ మీద చల్లాలని, నీ విలువ తగ్గించాలని, ఇది దేవుడి కార్యం కాదు, వీడి దగ్గర దేవుడు లేడు అని చెప్పడానికి వాడు ప్రతి ప్రయత్నము చేస్తాడు. అయితే జ్ఞాపకం పెట్టుకో, నువ్వు దేవుడి కోసం భూమి మీదకి వచ్చినావు.
వాక్యం కొరకు భూమి మీదకి వచ్చిన వాడివి. ఆయన వాక్యము మొయ్యటానికి నువ్వు భూమి మీదకి వచ్చిన వాడివి. ఆయన నీ గుడారములో నివాసం చేయటానికి నిన్ను గుడారముగా దేవుడు భూమి మీదకి పంపించాడు. కాబట్టి వాళ్ళ విమర్శలు వాళ్ళయే, వాళ్ళ శోధన వాళ్ళదే. తీర్పు దినమున లెక్క ఎవరు చెప్పారో అక్కడ చూద్దాం మనం. అప్పుడు దాకా మన ప్రయాణం ముందుకే. వాడి పనులు చేయనియండి, విమర్శ చేయండి, శోధించని. ఎందుకంటే వాడి పేరే శోధకుడు. యేసుకు చెప్పలేదా? వాడి తండ్రి అపవాది అన్నాడు. ఎందుకంటే అపవాది పనులు చేసేవాడు అపవాది కుమారుడే కానీ వేరొకడు కాదు కదా. వాక్యానుసారంగా నువ్వు ముందుకు పోతున్నప్పుడు నువ్వు సువార్త చేస్తావు ఉంటే అపవాది ఎలాగవుతావు? సువార్త చేసిన తర్వాత చెడగొట్టేవాడిని పోయిన అపవాది అంటాం. కాబట్టి నీ పని సువార్త చేయటం, నీ పని ఆత్మలు సంపాదిస్తాం. నీ లోపల దేవుడు ఉన్నప్పుడు, నీ లోపల వాక్యం ఉన్నప్పుడు, నీ లోపల దేవుని యొక్క మహిమ ఉన్నప్పుడు, దేవుడి యొక్క ఆత్మ నీ లోపల ఉన్నప్పుడు నువ్వు పరిచర్య చేస్తావు అంటే ఆ పరిచర్యలో దేవుడు దిగి వస్తావు. ఎందుకంటే నీ ఎంత నువ్వు పరిచర్యకి వెళ్ళటంలా నీలో ఉన్న దేవుడు నీలోంచి పరిచర్య చేస్తున్నావు. నిజమే కదా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇందాక మధ్యాహ్నం ఒక చిన్న మాట మాట్లాడి మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. అహరోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రధానుల కర్రల మొత్తం తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో పెట్టమంటే 12 మందిని 12 కర్రలు లేమంటే 12 కర్రలు లేచి దాని పేరు అహరోని కర్ర కూడా ఉంది. లేవీల్లో ఉన్న వాళ్ళందరిని తీసుకొచ్చి కర్రలు తీసుకొచ్చి పేరు రాయమన్నప్పుడు దేవుడు అహరోని పేరు రాయండి అక్కడ. ఆ కర్రల మొత్తం లోపల పెట్టాడు. ఆ కర్రల మొత్తంలో ఏ కర్ర చిగురిచ్చింది? అహరోను చేతి కర్ర చిగురిచ్చింది. దాని అర్థం ఏంటంటే అహరోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు అహరోని కర్ర చిగురిచ్చిందంటే పరిచర్య కొరకు దేవుడు అహరోను ఎన్నుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అహరోను కుటుంబము, అహరోను యొక్క జీవితం, అహరోను యొక్క సాక్ష్యము చిగురించాలి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుడిని ఎన్నుకుంటే నీ కుటుంబము సంతోషంగా ఉంటుంది, నీ కుటుంబం బలముగా ఉంటుంది, నీ కుటుంబం విశ్వాసంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కర్ర ఎక్కడ పెట్టబడింది? ప్రత్యక్ష గుడారం లోపల. ఇందాక ఇక్కడ చదివాం మనం, మోషే గుడారం లోపలికి వెళ్ళలేకపోయాడు, ఎందుకంటే లోపల చెక్కిన మహిమ ఉన్నది. అయితే ఇప్పుడు అహరోను చేతికర్ర ఎక్కడికి వెళ్ళింది? ఒక్క క్షణము మోషే లోపల ఉండలేకపోయాడు. అహరోను చేతికర్ర పోయి రాత్రంతా అక్కడే ఉన్నది. ఒక్క రాత్రి అహరోను చేతికర్ర లోపల ఉన్న కారణం చేత ఉదయానికల్లా ఆ కర్ర బాదాం పువ్వులు పూసింది, బాదాం కాయలు కాసింది. ఎంత ఆశ్చర్యం అంటే ఆ కాయలు ఆ పువ్వులు ఏంటంటే అహరోను యొక్క పరిచయం చూపిస్తున్నది, అహరోను యొక్క కుటుంబాన్ని చూపిస్తున్నది. లోపల దానికి వచ్చిన కాయలు ఏంటంటే అది సంతానానికి సాదృశ్యంగా ఉండదు. ఆ పువ్వులు పరిచర్యకి, ఎందుకంటే పువ్వులు పువ్వుగానే అది పరిమళం వస్తుంది. దాని అర్థము పరిచర్య అని. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనకి తీసుకొచ్చిన బహుమానంలో ఒక బహుమానం పేరు సాంబ్రాణి. ఏంటి సాంబ్రాణి అంటే పరిచర్యకి సాదృశ్యం. అది బోళము దేనికి సాదృశ్యం అంటే మరణానికి సాదృశ్యం. బంగారం దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి సాదృశ్యం. ఇప్పుడు సాంబ్రాణి ఇచ్చిన దేనికి? సువాసన వెదజల్లాలి కాబట్టి. నిజమేనా కాదా? కోపం రాదు కదా. ఒక మాట చెప్తాను, గుర్తు తెచ్చుకోండి. గతంలో మీరు చిన్నగా ఉన్నప్పుడు అనుకుంటే బహుశా స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత ఒక నిప్పులది కొంపట్లాని చేత్తో పట్టుకొని తీసుకొచ్చి గిన్నెలోని దేంట్లో తీసుకొచ్చి దాని లోపల సాంబ్రాన్ని వేసి తల దగ్గర పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని చోట్ల జరుగుతుంది. కారణం ఏమని చెప్తారా? నేను చెప్తా చూడండి, అర్థం అవుతుందో లేదు మీకు. అప్పుడు జుట్టు కొంచెం మోకాళ్ళ దాకా ఉండేది, ఇప్పుడు ఎక్కడ దాకా ఉంది? ఇడి తిప్పితే అడి తిరుగుతుంది, అడి తిప్పితే ఇడి తిరుగుతుంది. కొత్తిమీర కాట్లు, తోటకూర కాట్లు, పుదీనా కూడా లేదనుకుంటా. ఏం జరిగింది? ఇది ఇక సాంబ్రాణి ఎక్కడ పోయింది? మొత్తం పోయాం. మళ్ళీ ఉన్న 4కి 2 పొడుగు 2 పొట్టి సరిచేయని కత్తిరి చెప్తున్నారు వీళ్ళు. బయటికి పోతే వాడు 200 అడుగుతున్నాడు, వీళ్ళే కత్తిరి తీసుకోవడం. తల్లి కూతురు తల్లి కట్ చేయి. ఏం కట్ చేస్తున్నారు వీళ్ళంతకి? మహిమ చదవలేదా? 1 కొరింథీ 1:16 చదువుదాం ఒకసారి. నేను కత్తిరించి వచ్చారు కంపెనీ నవ్వుతున్నారు అందరూ. 1 కొరింథీ 11:15 చదవండి. ఇంకా తిప్పుతానే ఉన్నారు. తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమెకి ఘనము. అది ఘనాన్ని ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే మహిమ అని రాసింది. ఇలా మాట్లాడుకుందాం. ప్రత్యక్ష గుడారంలో ఏమున్నది? వినపడలా? మహిమ. స్త్రీకి మహిమ ఎక్కడిచ్చారు? ఇప్పుడు మనం ఏం చేసాం? నాకు మహిమ వద్దు ప్రభు అని కత్తిరిచ్చాం. ఏం పోగొట్టుకున్నాం?
ఆ మహిమ లేకపోతే మిగిలేదు మత్తే మిగిలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చే మహిమని బయట పంపించేస్తే ఇంకేముంటుంది మన దగ్గర? శక్తి లేదు, ప్రభావం లేదు. అంతేనా? చూడండి, బైబిల్లో ఎక్కడా కూడా దేవుడిని గుండు చేసుకోమని చెప్పలా. చెప్పాడా? గట్టిగా చెప్పండి. ఇంట్లో చిన్నపిల్లవాడికి 3 సంవత్సరాల దాకా ఏం చేస్తాం? శాంసన్ గుండు చేసాక ఏమైంది? వినబడలా. ఆత్మ అంతా పోయింది. దేవుని ఆత్మ, దేవుని ప్రభావం మొత్తం పోయింది. ఇప్పుడు మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నట్టు? పిల్లవాడికి ప్రభావం తీసేస్తున్నాం, మనమే గుండు చేయించేస్తున్నాం. అంతేనా? కొంచెం కోపాలు వస్తాయి, పర్లేదు. ఇప్పుడు ఎలాగ వచ్చేసాక ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది. దాంట్లో కూడా అమ్మాయికి 3వ సంవత్సరం రాగానే ఏం చేయాలి? ఎందుకని? బైబిల్ ఏమంటుంది? నీ చెవుకి రంధ్రం పెడితే నువ్వు బానిసవని చెప్తుంది. 3వ సంవత్సరంలో ఆడపిల్లలు ఏం చేసాం మనం? బానిసలు. తీయమంటే తీస్తామా? తీయపోక పుల్లోటి పెడతారు, మళ్ళీ బొక్క బూడిపోద్దామని. దరిద్రానికి చూడండి అది. ఆ చెవుకు రంధ్రం బూడిపోద్దామని పూచిక పుల్ల, మామూలు పుల్ల కాదు మళ్ళా. అది చూడండి, చెప్తే మాణిక్య బ్రదర్, ఏం పుల్ల బ్రదర్ అది? అది ఆ దెయ్యం పోకుండా ఉండటానికి యాపలు పెట్టారు అక్కడ. మళ్ళా నువ్వు బానిసవని ముద్ర పోగొట్టుకోమని దేవుడు చెప్తుంటే మనమే రంధ్రం చేసుకొని, అబ్బా ఎంత బాగుంది చూడు. ఎందుకని? బానిస అయ్యావు కదా. ఇప్పుడు బానిస బతుకులు బాగుంటాయి. యేసుక్రీస్తు వచ్చింది దేనికి చెప్పండి? బానిస బతుకులు బద్దలు చేయటానికి. ఆయన చెప్పలేదా మళ్ళా నువ్వు దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకు. మనం వద్దండి, మనమేం చేస్తున్నాం? కోపం తెచ్చుకోమాకండి. ముందు ఇక్కడ కొడతారు, తర్వాత ఇక్కడ, ఆ తర్వాత ఇంకొంచెం పైకి, ఆ తర్వాత దెయ్యం పరాకాష్ట తీసుకుపోతే ఇంకొంచెం పై, మొత్తం చెవులంతా చెల్లులు చేసుకుంటే. ఒకటే వద్దంటే దెయ్యం ఎన్ని చేయించింది? కోపమా? కోపం కొంచెం పర్లేదు, నిజాలు చెప్పాలి, ఎవడొకటి చెప్పాలి, లేకపోతే పాతాళం పోతాం మనం. దేవుడేమో వద్దు అంటుంటే మనం ఏం చేస్తున్నాం? వినపడలేదమ్మా, చెప్పరు ఎవరు? ఇదంతా మనం చేస్తా, అమ్మ ప్రభు ఎట్టా కొట్టా, మా అమ్మ చెవులు గుట్ట కాకపోతే జయప్రదం చేసేవారు. జయప్రదం శ్రీదేవి దేవుడు చేయడు. అర్థం చేసుకున్న సంగతి మీకు చెప్తా. ఏంటంటే అది చెవులు కుట్టించుకోవటం అనేది బానిసలోకి తీసుకుపోవడం. దేవుడు ఎందుకు చేస్తారు పని? మళ్ళా పాశకం గుంచబడి చేస్తారు. ఒళ్ళోడు దరిద్రుడు అయితే చేసినోడు కూడా అదే అంట నేను. ఎందుకంటే నిజంగా సేవకుడు అయితే నువ్వేం చెప్పాలి? ఇది లేదు, ఇది వాక్య విరోధం అని చెప్పాలి కదా. అలా చెప్పకపోతే అపవాదే కదా. ఈరోజు మనం తప్పు చేస్తే మనల్ని గద్దించేవాడు సేవకుడు. అయితే మనల్ని గద్దించే సేవకుడు అంటే మనకి ఇష్టమా? అస్సలు నచ్చదు. చదువు చెప్పు గట్టిగా. ఇష్టమా? ఉండదు. ఎందుకని? గద్దిస్తున్నాడు. అమ్మో ఏమీ లేకపోతే ఎట్ట, అమ్మో బంగారం లేకపోతే చచ్చిపోము మేము, చౌకురు అందరు లేకపోతే చచ్చిపోము. అయితే దేవుడేమో నిన్ను బానిస బతుకు నుంచి మార్చాడు, కానీ మనము మారలేదు. ఇప్పుడు చెప్పండి, జుట్టు పొడవు ఉంటే ఏం చేద్దాం? ఒక 2 అడుగులు పొడవు, 2 అడుగులు పొట్టి ఉంటే ఏం చేద్దాం? అది ఉండేంటి, లేకపోతే ఏంటి? ఇప్పుడు నాకేమైనా అవుతుందా? ఏమీ లేదు. షాంపూ ఖర్చు తగ్గుద్ది, దూకోవాల్సిన పని ఉండదు, అలంకరణ పని ఉండదు. ఆ పని ఏదో ఆ చేయ మీద దేవుని కొరకు పెట్టి ఆత్మ సంపాదిస్తే పోవాలా? ఇది ఈజీగా లేదు. వస్తే వచ్చిన, పోతే పోయింది, అనుకుని ఎంత బాగుంది. ఉంటామా? ఉండవు. ఉండేది 4 గంటలు. ముందుకి ఇటులాగి, వెనక్కిలాగి, ఆ పక్కలా, ఈ పక్క, ఏ భుజం మీద తిప్ప, ఆ భుజం మీద తిప్ప, ఈ భుజం మీద తిప్ప, ఆ భుజం మీద తిప్ప. ఏమవుతుంది ఉన్నది? మీకు అందరూ చూసారు లేదు, ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది జుట్టు. అర్థమవుతుందా మీకు? అంటే తెలియకుండా ఏం చేస్తామంటే దేవుడు మనకిచ్చిన మహిమని మనం వద్దు అనుకున్న కారణం చేత అది మన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నది. అలాగే ఎప్పుడైతే నీ జీవితంలోకి నువ్వు దేవుణ్ణి రానియకుండా నువ్వు దూరం పెడుతున్నావో నీ ఆయుష్ అలాగే తగ్గిపోతుంది, నీ జీవితం అలాగే తగ్గిపోతుంది, దేవునికి ఇచ్చిన మహిమ కూడా అలాగే తగ్గిపోయిన నుంచి దూరంగా వెళ్తుంది. ఇవి మీకు చెప్తే అర్థమవుతుందని చెప్పే కానీ వేరే ఉద్దేశం చెప్పడం కాదు. మరి ఎందుకని ఇలా చెప్పాల్సి వచ్చిందంటే దేవుడు మనల్ని చేయమన్నవి మనం చేయక, దేవుడు వద్దు అన్నవి మనం చేసుకుంటా పోతుండటం వల్ల దేవుడు మన నుంచి దూరం జరుగుతామని. ఆయన మహిమ మనలో ఆయన మహిమ మనలో ఉండాలని ఆయన ఆశపడతా ఉంటే ఆయన మహిమ కాక మిగతావన్నీ మనలో ఉండాలని మనం ఆశపడతాం. దీనివల్ల దేవుడు మనతో పాటు సహవాసం చేయగలడా? ఎందుకంటే దేవుడు ఆచారాల్లో లేడు, సంప్రదాయాల్లో లేడు, పద్ధతుల్లో లేడు. దేవుడు వాక్యంలో ఉన్నాడు. వాక్యంలో ఉన్నాడు ఆయన. ఆ వాక్యముకి నీవు నివాస స్థలం అవ్వాలి. ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా
చూడండి, ఈరోజు ఇంకా మనకు ఒక సమస్య ఉంది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా నువ్వు 1,00,000 పెట్టు, దేవుడు ఏమనుకుంటాడు. అంతేనా? మనం కూడా మాట్లాడుకున్నాం, జ్ఞాపకం చేస్తాం మళ్ళీ మీకు. అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదని అందరూ అంటున్నారండి. వాళ్ళతో నీకేం పని? నువ్వు క్రైస్తవుడు అయితే మీ అమ్మాయి విషయంలో, మీ అబ్బాయి విషయంలో దేవుడికి ఒకటైంది. ఆయనకి అప్పచెబితే ఆయన చేయడా? ఓ మాట చెప్తా, అబ్రహాము కుమారుని ఇచ్చింది ఎవరు? కొంచెం గట్టిగా దేవుడేనా? అబ్రహాముకి ఎన్ని ఏళ్ళకి పెళ్ళి అయింది? 40 ఏళ్ళకి. పిల్లలు ఎప్పుడు పుట్టారు? పెళ్ళైన 20 ఏళ్ళకి, 60 ఏళ్ళకి పుట్టాడు ఇస్సాకు. మరి పుట్టమే కాలు పిల్లలు పుట్టారు. మరి ఇప్పుడేం చేయాలా? అంటే దేవుడు నిర్ణయిస్తే ఖచ్చితంగా నీ జీవితం జరిగి తీరుతుంది. మనం ఆరాటపడద్దు, మనం ఎదురు పరిగెత్తద్దండి. నువ్వు ఎదురు పరిగెత్తాల్సిన పని లేదు. దేవుడు నీ కొరకు సమయానికి రంగం మీదకి తీసుకొని వస్తాడు. దీనికన్నా ముందు నువ్వు విశ్వాసం అయి ఉంటే, నువ్వు దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉంటే, దేవుడు కార్యం చేస్తాడని నమ్మితే అదే దేవుడు తీసుకొస్తాడు. ఈరోజు మన విశ్వాసం ఎక్కడంటే దేవుడి మీద పెడదాం, వాక్యం మీద పెడదాం, జీవించే దాని మీద మనం పెడదాం. ఎందుకంటే దేవుడు దాచిపెట్టిన సంగతులు బయట వాళ్ళకి తెలియదు. ఇందా మీరు చెప్పినట్టుగా దేవాలయం తెర వేసిన తర్వాత తెర లోపల ఏమున్నాయో బయట వాడికి తెలియదు. ఆవరణలో వచ్చినోడికి తెలియదు. వాడు అంటాడు తెర ఉందంటాడు, తెరనకాలు ఏముందో తెలియదు, తెరనకాలు ఏదో ఉందంటాడు, ఏముందో తెలియదు. అలాగే నువ్వు క్రైస్తవుడు అయితే నీ జీవితంలో ఏమి జరగాల్సి ఉన్నదో అది దేవుడికి తెలుసు. తెర ఏం చేసిందంటే లోపల ఉన్న సంగతిని మరుగు చేసింది. అలాగే దేవుడు ఏం చేశాడు, నీ శరీరం అనే తెరను తీసుకొని, నీ శరీరం అనే గుడారం తీసుకొని, శరీరం ఒక మందిరం తీసుకొని దేవుని లోపల సంగతులను మిగతా వాళ్ళకి మరుగు చేస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు వాటిని బయలుపరుస్తాడు. నీలో ఉండి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఆ గుడారం నీవే, ఆ బ్యాడ్జీలు నీవే, ఆ సముద్ర వత్సలతో నీవే. అయితే ఆ లోపల మహిమ దేవుడై ఉన్నాడు, ఆ షకీనా దేవుడై ఉన్నాడు, ఆ ఆత్మ దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించినప్పుడు, మనం ఆయన వెనకాల నడిచినప్పుడు అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం, అది నీకు బలము, అది నీకు శక్తి. అదే నిన్ను సరైన చోటుకి నడిపించాడు. కాబట్టి మన ఆత్మానికి అప్పగించుదాం. అంతేగాని చర్చిలోకి రాగానే మనం క్రైస్తవులు అయిపోలా. ఆ బ్యాడ్జీలు తెచ్చిపెట్టగానే తోలు తేగానే అయిపోలా. ఆ తోలుతో అన్నీ కప్పబడాలి. లోపల ప్రతి వస్తు దాని యొక్క స్థానంలోకి రావాలి. ఆ తర్వాత తెర లోపలికి అన్నీ రావాలి. ఆ తర్వాత కట్టని కిందకి లాగాక బయటికి నీకు సంబంధం తెగిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఆత్మగా నీ లోపలికి వస్తాడు. ఈరోజు దేవుడు రావాలని ఆశపడే గుడారం కట్టించాడు. దేవుడు ఆశపడే ఈరోజు నిన్ను నిర్మించాడు. నీ నిర్మాణం దేని కొరకంటే దేవుడు లోపలికి రావటానికి. దానికి తగినట్టుగా దేవుడిని నిర్మాణం చేస్తున్నాడు. కాబట్టి నా నిర్మాణం దేని కొరకు నాకు తెలిసినప్పుడు నేను దేవుని లోపలికి ఆహ్వానించుకుంటా. లోకాన్ని బయటికి నెట్టివేస్తా, బయటికి తోసివేస్తా. ఆ లోపల రావద్దని లోకాన్ని గద్దించుకుంటూ దేవుడు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు నేను ప్రాణం పెట్టి బతుకుతా. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది అది. అటువంటి జీవితం జీవించాలని దేవుడు మన నుంచి ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. దాని కొరకు మనం జీవించామా, నిజంగా మనం ధన్యులం. ఆ ఆత్మను పొందుకున్నామా, మనం ధన్యులం. పొందుకోవటానికి మనం వచ్చాం, పొందుకొని తీరవలసి ఉన్నాం. కాబట్టి మిగతా సంగతులన్నీ పక్కన పెట్టు. ఈ రోజు నుంచి నువ్వు దేవుడి కొరకు ఏమి విడిచిపెట్టగలవు జ్ఞాపకం చేసుకో. ఆయన గుడారము పరిశుద్ధంగాను, పవిత్రముగాను, వాక్యానుసారంగాను, ఆయన చిత్తానుసారంగాను, మహిమా మేఘంతో నింపబట్టడానికి వీలుగా ఉండాలని దేవుడు మనం సృష్టించాడు. కాబట్టి మనం ఈరోజు చేసే ప్రయత్నం ఏంటంటే ఆ మహిమా మేఘం మన లోపలికి రావటానికి వీలుగా మనం సిద్ధం చేసుకుందాం. ఏది వ్యర్థమో, ఏది లోక సంబంధమో, ఏది శాశ్వతమైనది కాదో అది మనలో నుంచి బయటికి నెట్టేసుకుంటూ అడుగులు ముందుకేసుకుంటా పోతే ఒక దినం దేవుడు మన లోపలికి రాడా? వస్తాడా రాడా? నువ్వు నీ జీవితం ఎలా ప్రారంభించావో నాకు తెలియదు, కానీ జీవితం యొక్క ముగింపు మాత్రం క్రీస్తు లేకుండా ముగించద్దు. పరలోకం పోకుండా నీ జీవితం ముగియటానికి వీలే లేదు. మనం వచ్చింది పాతాళం పోతానికి కాదండి, మనం వచ్చింది లోకస్తులు మెప్పు పొందటానికి కాదండి, మనం వచ్చింది దేవుడి రాజ్యానికి వెళ్తానికి. మనం వచ్చింది ఆయన కొరకు నిలబెట్టడానికి. మన దేవుడు ఎంత నమ్మకంగా మనం ఇటువంటి విపత్కరమైన, భయంకరమైన, అపాయకరమైన స్థలంలో పంపించాడు తెలుసా? ఎంత నమ్మి పంపించాడు తెలుసా? వీళ్ళు కిందకి వెళ్ళినా, వీళ్ళు భూమి మీదకి వెళ్ళినా అక్కడ ఉన్న ఏవి వీళ్ళ మీద ప్రభావము చూపించలేవని నమ్మి దేవుడు మనం పంపించాడు. కాబట్టి ఇక్కడ ఉన్న వస్తువులు కానీ, పరిస్థితులు కానీ, వ్యక్తులు కానీ, ఆచారాలు కానీ, సిద్ధాంతాలు కానీ ఏవి నీ మీద పని చేయవని దేవుడు నమ్మినప్పుడు, నిజంగా నేను కూడా దేవుడు నమ్మి ఇక్కడికి వచ్చినట్లయితే, వాక్యాన్ని నమ్మి ఇక్కడికి వచ్చినట్లయితే నా మీద వాటి ప్రభావం ఉండద్దు కదా.
నేను వాడిని దూరం జరిపినప్పుడు దేవుని ప్రభావం నా మీద ఉంటుంది. ఆయన యొక్క మహిమ నా మీద ఉంటుంది. ఆయన యొక్క మేఘం నా మీద ఉంటుంది. ఆయన యొక్క ఆత్మ నా మీద ఉంటుంది. ఆయన ప్రభావం చేత నేను నడవగలుగుతాను. ఎప్పుడంటే ఆయనను సంపూర్ణంగా లోపలికి ఆహ్వానించినప్పుడు నన్ను నేను ఆయనకి సమర్పించుకున్నాను. సమర్పణ చేసుకున్నాం మనం ప్రభువుకి. నిశ్చయంగా సంతోషంగా లేరు ఎవరు కూడా. లేచి నిలబడదాం ఒకసారి.